2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. బ్రేకింగ్ న్యూస్తున్నాం. నేటి నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్స్ అమల్లోకి వస్తున్నాయి. 375 వస్తువులపై పన్నులు భారీగా తగ్గుతున్నాయి. గృహోపకరణాలు, కార్లు, ఎలక్ట్రానిక్స్ అన్నీ తగ్గుతున్నాయి. భారీగా టీవీలు, ల్యాప్టాప్లు కూడా తగ్గుతున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్పై జీఎస్టీ తగ్గుతోంది. 10 లక్షల కారుపై 1 లక్ష రూపాయల వరకు ధర తగ్గుతోంది. నిత్యావసర వస్తువుల మీద భారీగా ఊరట కలుగుతోంది. ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా వినియోగదారులకు ఒక భారీ శుభవార్తగా చెప్పాలి. ఎందుకంటే నేటి నుంచి జీఎస్టీ స్లాబ్స్ అన్నీ కూడా అమల్లోకి వచ్చేస్తున్నాయి. 375కు పైగా వస్తువుల ధరలు గణనీయంగా తగ్గుతున్నాయి. ఇది సామాన్య మధ్య తరగతి వర్గాలకు ఒక పెద్ద రిలీఫ్గా చెప్పొచ్చు. ఈ కొత్త జీఎస్టీ స్లాబ్స్ దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక కీలకమైనటువంటి నిర్ణయంగా మారబోతోంది. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం ముఖ్యంగా మహిళలు, గ్రామీణ మధ్యతరగతి ప్రజలకు ఎంతగానో మేలు చేకూర్చబోతోంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఏవైతే వస్తువులు వాడతారో, ఇంట్లో వస్తువులు వాళ్ళు 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 ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కు వెళ్ళటానికి బైక్స్ మీద వెళ్తుంటారు, కార్ల మీద వెళ్తూ ఉంటారు. అలాగే వంటింట్లో సామాన్లు కావచ్చు, ప్రతిరోజు ప్రతి పేదవాడు, ప్రతి మధ్యతరగతి జీవి వాడుకునే వస్తువులకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా తగ్గబోతోంది. పాలు, పెరుగు, చీజ్ వంటి డైరీ ఉత్పత్తుల మీద జీఎస్టీ 5 నుంచి ఏకంగా 0% పడిపోయింది. రోజువారీ ఆహార ఖర్చులు సుమారు 10 నుంచి 15% వరకు తగ్గుతాయి. అలాగే మసాలాలు, చక్కెర, బియ్యం వంటి ప్రాథమిక ఆహార ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో పదార్థాలు, దాని మీద జీఎస్టీ 5% దిగింది. ఇది గృహిణులకు నిజంగా ఒక గొప్ప వరంగా భావించాల్సిన అవసరం ఉంది. ఇక మధ్యతరగతి కాలైన సొంత కారు ఇప్పుడు ఇంకా అందుబాటులోకి రాబోతోంది. ప్యాసింజర్ కార్లు, ఎస్యూవీలు, సెడాన్లపై 28% ఉన్న జీఎస్టీ రేటు 18%కి తగ్గించేశారు. దీనివల్ల 10 లక్షల రూపాయలు కారుంటే సుమారు 1 నుంచి 1.5 లక్ష తగ్గుతుంది. 1.5 లక్ష వరకు ఒక కారు మీద తగ్గుతుందంటే చాలా గొప్ప ప్రయోజనంగా మధ్యతరగతి ప్రజలు భావిస్తూ ఉన్నారు. అంతేకాదు ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద కూడా జీఎస్టీ 5% తగ్గించడంతో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించినట్టు ఈ పరిస్థితి ఉంది. ఇక నుంచి టీవీలు కావచ్చు, రిఫ్రిజిరేటర్లు కావచ్చు, వాషింగ్ మెషిన్లు వంటి గృహోపకరణాల మీద జీఎస్టీ 18 నుంచి 12%కి తగ్గింది. దీంతోపాటు మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు కూడా ఈ జాబితాలోకి వచ్చేసాయి. ఈ నిర్ణయం డిజిటల్ ఇండియా ప్రచారానికి ఫుల్ సపోర్ట్గా ఉండబోతుందన్నమాట. ఇది మహిళల ఇంటి ఖర్చులను తగ్గించడంలో సహాయపడుతోంది. మహిళల శారీసు, షర్ట్లు, జుట్టీలు అన్ని వస్త్రాల మీద 12% ఉన్న జీఎస్టీ 5%కి తగ్గింది. ఇది ఫెస్టివల్ సీజన్లో షాపింగ్ను ఇంకా పెంచుతుంది. యాక్చువల్గా దసరా సమయంలో, పండగ ఫెస్టివల్లో, దీపావళి ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు బేసిక్గానే షాపింగ్ చేసే సంఖ్య పెరుగుతుంది. షోరూమ్లు కిటకిటలాడతాయి. ఈ పండగకి మన ఇంట్లో ఒక కొత్త వస్తువును కొనుక్కోవాలి, ఒక మంచి ఎలక్ట్రానిక్ ఐటెంను కొనుక్కోవాలి, లేదంటే మంచి బట్టలు కొనుక్కోవాలి, మంచి చెప్పులు కొనుక్కోవాలి, మంచి బైక్ తీసుకుందాం, మంచి కారు తీసుకుందాం. ఇలాంటి ఆలోచనలు ప్రతి పండక్కి చేస్తూ ఉంటారు. ఆ విధంగా బుక్ చేసుకుంటూ ఉంటారు. పండక్కి ఆ వస్తువుని ఇంటికి తెచ్చుకొని పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ పండగ సీజన్తో పాటు జీఎస్టీ పండగ కూడా తోడైంది. జీఎస్టీ తగ్గింపు పండుగ కూడా ఈ పండగకి తోడు కావడంతో 2 పండుగలు ఒకేసారి రావడంతో ఇక ఈ పండగకి భారీగా కొనుగోలు జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. షోరూమ్స్ అన్ని కిటకిటలాడే అవకాశం కనిపిస్తుంది. షోరూమ్స్ యజమానులు కూడా మొన్నటి వరకు లాస్ట్ వీక్ అంతా కొంచెం డల్గా ఉంది. ఎందుకంటే జీఎస్టీ తగ్గుతుంది కాబట్టి, ప్రజల్లో అవగాహన ఉంది కాబట్టి 22 నుంచి ఇక షాపులు బిజీగా మారిపోతాయని చెప్పి ముందుగానే వాళ్ళు ఊహించారు. ఆ ఊహకు తగ్గట్టుగా ఈ రోజు నుంచి ఒక్కొక్కళ్ళుగా ఐటమ్స్ కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు, ముందుకు వస్తున్నట్టుగా పరిస్థితి అర్థమవుతోంది. ఇక ఖరీదైన వస్త్రాలు కూడా 18% నుంచి 12%కి దిగాయి. మంచాలు, ఫర్నిచర్పై జీఎస్టీ 18%కి తగ్గిపోయింది. విద్యా సామాగ్రి, సైకిళ్ళు, టాయిలెట్ వంటి వస్తువుల మీద జీఎస్టీ 5%కి దిగింది. మొత్తానికి ఈ పన్ను తగ్గింపుతో సుమారు 375 వస్తువులు తగ్గుతున్నాయి. ప్రజలకి లబ్ధి చేకూరబోతోంది.
ఇక ఆర్థిక నిపుణుల ప్రకారం ఈ జిఎస్టి తగ్గుదల దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక నూతన ఉత్సాహాన్ని అందిస్తోంది. ఇది వినియోగాన్ని 8 నుంచి 10% వరకు పెంచుతుంది. చిన్న వ్యాపారులకు కూడా మార్కెట్ విస్తరణకు ఒక మంచి అవకాశం ఇదని చెప్తున్నారు. ఈ మార్పులు ద్రవ్యోల్బణాన్ని కూడా నియంత్రించడంతో పాటు ఉపాధి అవకాశాలను కూడా పెంచుతాయని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఇవాళ కాదు రేపు కొనుక్కుందాం అనుకుంటారు, రేపు కాదు నెక్స్ట్ ఇయర్ కొనుక్కుందాంలే, ఒక 2 సంవత్సరాలు ఆగి కొనుక్కుందాంలే అనుకున్నటువంటి వస్తువులు కూడా భారీగా తగ్గడంతో ప్రజలు షాపింగ్స్ చేయడానికి ఎక్కువ అవకాశం చూపిస్తూ ఉన్నారు. ప్రజలు ఇక విరివిగా వస్తువుల కొనుగోలు చేస్తూ ఉన్నారు. ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం ప్రజలు వస్తువులు కొంటూ ఉంటుంటే ఆ వస్తువుల తయారీ అనేది ఇంకా పెరుగుతుంది. ఆ తయారీదారులు, ఉత్పత్తిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా డబ్బులు వస్తుంటాయి. వాళ్ళు ఇంకా వస్తువులు తయారు చేస్తారు. మొత్తానికి ఈ కొనుగోలు అమ్మకాలు అనేవి భారీ స్థాయిలో జరగటం వల్ల, ఈ రేట్ అనేది పెరగటం వల్ల దేశానికి ఉపయోగం, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావటానికి ఇది ఒక గొప్ప మార్పుగా రాబోతుందని చెప్పి చాలా స్పష్టంగా మేధావులు, ఆర్థిక విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. నిజంగా భారతదేశంలో ఒక పెను మార్పు ఈ జిఎస్టి 2.0తో రాబోతుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.